అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లేకపోతే మీకు వేరే ఫోన్ లిఫ్ట్ చేస్తారు సార్, ఫోన్ లిఫ్ట్ చేస్తారు. పోలీసులు ఎస్ఐకి ఒక మాటారు, సిఐకి ఇద్దరు రెండు మాటారు, గట్టే పని ఉంటుంది సార్. లెవెల్ ఎట్లా యూనివర్సిటీలో భాషల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్స్ చేస్తున్న కార్యక్రమాలు, అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ పరంగా మనం తీసుకుంటున్న చర్యలు, సౌకర్యాలు ప్రొవైడ్ చేయడం, అట్లాగే ఫైనాన్షియల్స్ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారం, ఇలాంటి విషయాల మీద మనము మాట్లాడుకున్నాం. అట్లాగే గత నెల సుమారు 2 నెలల తర్వాత 2 నెలల ముందర గౌరవ ముఖ్యమంత్రి గారు మన విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందించడం జరిగింది. అట్లాగే సంబంధిత అధికారులతో నేను చర్చించినప్పుడు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లైన్ చేసేయండి, విద్యార్థులకు సౌకర్యాలు ఇంప్రూవ్ చేయండి, అట్లాగే ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మన్నారు. ఇదే క్రమంలో మనం ప్రభుత్వంకి రాశాము. వచ్చే రానున్న రోజులలో అడ్మిషన్స్ ఎస్ఎస్సి కాగానే అడ్మిషన్స్ కూడా తీసుకోవాలి. అట్లాగే ఆడపిల్లలున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది కనుక గర్ల్స్ కేర్ టేకర్స్ కూడా తీసుకోవాలని ప్రతిపాదన గవర్నమెంట్ పంపించారు. ఇవి కాకుండా క్లాస్ రూమ్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉండడానికి ఫ్యాకల్టీ మెంబర్స్ కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయడానికి నోడల్ ఆఫీసర్స్ అని వాళ్ళను ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకొని ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ విషయాలు హెల్త్ సెంటర్, సెక్యూరిటీ, ప్రొక్యూర్మెంట్, ఈ 3 ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్స్, దాని వెనకాల ఎన్ఎస్ఎస్, కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అందరికి కూడా మనం ఒక నోడల్ ఆఫీసర్స్ లాగా డిజిగ్నేట్ చేశాము. అట్లాగే స్పెషల్ ఆఫీసర్ మా ఫ్యాకల్టీ మెంబర్స్ని అందరికీ కంట్రోలర్ ఆఫీసర్, కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్స్, అసోసియేట్ డీన్స్. సో రానున్న రోజులలో ఈ యూనివర్సిటీలో డీన్స్ కమిటీస్ అనేవి అన్ని కమిటీ పరంగా డిసిషన్స్ జరుగుతాయి. ఇప్పటి వరకు కూడా జరిగాయి, కానీ ఒక నూతన వరవడి తీసుకొద్దాం అనుకుంటున్నాం. దాంట్లో ఏంటంటే డీన్స్ కమిటీ తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్, 2 స్పెషల్ ఆఫీసర్స్. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ పరంగా. అయితే ఈ మధ్యకాలంలో పత్రికా విలేకరులు చాలామంది నాకు చెప్పారు, ఏమనంటే ఇట్లా గాంజాయి కలకలమని, లేకుంటే బాసర్లో ఆర్జీవికేటి అనేది ఇంత మంచి విశ్వవిద్యాలయం, దీంట్లో గంజాయి సేవిస్తున్నారని. మొట్టమొదటిగా నేను ఫ్యాక్ట్స్ క్లియర్గా చెప్పదలుచుకున్నాను. 24, 23, 24 మధ్యన ఒక 2 విద్యార్థులు రీఅడ్మిషన్ చేసుకున్న విద్యార్థులు కొంచెం ప్రొహిబిటెడ్ సబ్స్టెన్స్ తీసుకొని క్యాంపస్లో టెరెస్ మీద కనబడ్డారు. మేము ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో మాకు ఆర్మీ సూపర్వైజర్స్ రిక్రూట్ చేసుకున్నాం. రిటైర్డ్ ఆర్మీ కొద్దిగా బాగా సీనియర్ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.